పోతున్నాము. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. 4 ఎగ్ పఫ్స్కి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండి అయితే వేసుకోవాలి. మీరు ఒకవేళ మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. బట్ గోధుమ పిండి వాడడం వల్ల ఎగ్ పఫ్స్ అయితే కరెక్ట్గా రావు. మైదా పిండి యూజ్ చేయడం వల్ల ఎగ్ పఫ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటేనే ఎగ్ పఫ్స్ అనేటివి మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండినంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పెడితే పిండి అంతా బాగా నానుతుంది. ఇప్పుడు ఎగ్ పఫ్స్లోకి స్టఫ్ ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒక 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇప్పుడు అలాగే అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అందులోకి కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ పఫ్స్కి షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అరగంట సేపు నానబెట్టిన ఆ పిండిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకొని చపాతీలు చేసినట్టు చేయాలి. కొంచెం పల్చగా అయితే తిక్కండి చపాతీని, కొంచెం పిండి వేసుకుంటూ. మరీ పల్చగా తిక్కకుండా మరీ గట్టిగా తిక్కకుండా కొంచెం మీడియం సైజులో తిక్కండి. ఈ షీట్స్ అనేవి మీ ఇష్టం అండి, ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 4 అయితే చేశాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మరీ ఒకసారి తిక్కాలి అన్నమాట. ఇప్పుడు వాటిని 4 పీసెస్గా చేయండి, వీడియోలో చూడండి. అలా 4 పీసెస్ చేసినప్పుడు ఒక పీస్ తీసుకొని అందులోకి మరీ చపాతీ తిక్కినట్టు తిక్కి అందులోకి స్టఫ్ పెట్టుకొని బాయిల్డ్ ఎగ్ని 2 పీసెస్గా చేసి ఆ స్టఫ్ మీద పెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేయండి ఎగ్ పఫ్స్కి. ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు అందులోకి సిమ్లో పెట్టుకొని ఎగ్ పఫ్స్ అన్నీ వేసుకోండి.